అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. చాలా సంతోషంగా ఉంది. నాకు సింజిత్ చిన్నప్పటి నుంచి తెలుసు. సో నేను సింజిత్ ఎప్పుడు నేను చిన్నప్పుడు నేను షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు సింజిత్ నాతో వచ్చేవాడు. మేము ఎప్పుడూ అనుకునే వాళ్ళం పెద్దయ్యాక ఓ సినిమా తీద్దామని. ఇలా నేను మళ్ళీ రావటం సింజిత్తో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సింజిత్ ఇట్లా లేదు, నిజంగా నాకు నాకు ఒక బ్రదర్ లాగా సింజిత్. చాలా అన్న అని పిలవను కానీ బట్ నాకు బ్రదర్ లాగా. పిలవచ్చుగా ఒకసారి మావయ్య, సారీ అన్నయ్య అని పిలవమా? ఇక్కడే తిడతాడండి, నచ్చదు సింజిత్కి అన్న అంటాం. లేదు లేదు, సినిమా అందరు చాలా నవ్వుతున్నారు. నాకు సింజిత్కి హ్యాపీ మూమెంట్ ఒకటి ఏంటంటే, మేము ప్రతి సినిమా ప్రసాద్లో అరిచేవాళ్ళం. అదే మొన్న మేము ప్రసాద్కి వెళ్తే అందరూ మా సినిమా చూసి అరుస్తున్నారు. అసలు చాలా మెమరబుల్ అది. ఇంకా మార్తాండన్నకి చాలా థ్యాంక్ యూ అన్న. మౌలి, జయకృష్ణ, హరి, పద్మిని, శివాని చెప్తున్నా ఒక్క నిమిషం. ఇంకా షూటింగ్ చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ శ్రవణ్ అన్న, అవినాష్, ఇంకా కౌస్తుబ్, నిఖిల్ అందరితో ఇట్ వాజ్ వెరీ ఏమంటారు దాన్ని, చాలా బాగుండింది వర్క్ చేయడం, షూటింగ్ కూడా. అండ్ మౌలి థ్యాంక్ యూ, జయకృష్ణ థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్. సినిమా సూపర్ హిట్ అయింది, మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. అండ్ హరి, నితిన్ అన్న థ్యాంక్ యూ, సాయి కృష్ణ అన్న థ్యాంక్ యూ. సో ఫస్ట్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అప్పుడే అనుకున్నాడు సెట్ గానని స్టార్టింగ్ అరే అంత సెట్ అయితే లేడు రా అని అన్నాడు. ఫస్ట్ నేను భయపడుతుండే ఆడిషన్ ఇచ్చినప్పుడు. దాని తర్వాత ఒక అడుక్కునేది చేసిండే, ఒక ఆ రోల్ కాదు దాంట్లో ఒకటి చేస్తే అరే ఇది కరెక్ట్ సెట్ అయ్యింది రా అని అన్నాడు. అప్పటి నుంచి ఇంకా అన్న వాళ్ళతోనే ఉండే. సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు ఉన్నందుకే ఇప్పుడు నాకు ఇది. థ్యాంక్ యూ అన్న. నితిన్ అన్న, సాయి అన్న థ్యాంక్స్ అన్న. నితిన్ అన్న నాకు ముందే అప్పుడు చెప్పిండు మొన్న, అరే ఈ మూవీ తర్వాత నువ్వు ఈ మూవీ పేరు చెప్పుకోవచ్చురా అట్లనే కదా. సారీ అన్న, ఏమనుకోకండి నాకు కొంచెం అది అయితే ఇప్పుడు చెప్తా. నితిన్ అన్న అన్నాడు నాకు మొన్న, అరే ఉప్పెన తర్వాత ఈ మూవీ నుంచి నీకు నేమ్ ఇంకా పెద్ద వస్తుందిరా చూడు అని అన్నాడు. అది అన్నట్టే ఇంకా కరెక్టే అట్లనే వెళ్ళింది. థ్యాంక్స్ అన్న నితిన్ అన్న, థ్యాంక్స్ అన్న. అన్న సాయి అన్న థ్యాంక్స్ అన్న. అన్న వినోద్ అన్న థ్యాంక్స్ అన్న. అన్న థ్యాంక్స్ అన్న. అరే నాకు పేర్లు గుర్తున్నా సడన్గా మర్చిపోతున్నా. సరే నాకు మౌలి, శివాని, నిఖిల్ వీళ్ళు నాకు సెట్స్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. మొత్తం మెయిన్ మౌలి, నిఖిల్ అంటే నాకు ఇంకా క్లోజ్ అయిపోయారు. మేము ఎప్పుడు రూమ్లోనే నార్మల్గా ఏమైనా అనుకున్నా కానీ కూడా కాన్సెప్ట్ ఏమైనా కూర్చొని అనుకునేటోళ్ళం. సో మౌలి థ్యాంక్స్. సో వంశీ నందపాటి గారు సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా సార్ బన్నివాస్ గారు థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇది థ్యాంక్స్ మీట్ అని థ్యాంక్స్ చెప్పడానికని వచ్చిన. సో కానీ వీళ్ళందరూ ఉన్నందుకే నేను ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మర్చిపోయినా, సింజిత్ అన్న థ్యాంక్స్ అన్న. సింజిత్ అన్న చెప్పలేదా? ఇంకోటి ఆదిత్య హాసన్ అన్న థ్యాంక్స్ అన్న. నన్ను నమ్మి అందరినీ నన్ను నమ్మి ఈ మూవీలో పెట్టినందుకు థ్యాంక్స్ అన్న. ఇంకా ఇంకోటి మీమ్స్లా అందరు మీమ్స్ పెడుతున్నారు, నేను పేడ్ అనుకుంటున్నారు, మనోళ్ళే చెప్తున్నారు. ఏం పేడ్ కాదు అది, వాళ్ళందరూ ప్రేమతో పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కో డైరెక్టర్ సీన్ అన్న థ్యాంక్స్ అన్న, నన్ను నమ్మినో చాలా. మిర్చి నిఖిల్ బాయ్ థ్యాంక్స్ బాయ్. ఇంకా అందరికీ థ్యాంక్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. ఇంకోళ్ళు ఉన్నారు, మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మీట్ అని చాలా గట్టిగా చెప్పినట్టున్నారు ఈ అబ్బాయికి. డైలాగ్ కావాలి. థ్యాంక్స్ చాలా చెప్పేశారు. ఇక్కడ అందరు సినిమా చూసారు కదా అందరూ. అదే అది క్యూటా, అది చెప్తా. క్యూటా
క్యూటా, ఆడేమో చెడ్డీ వేసుకొని వచ్చిండు, అదేమో నైట్ వేసుకొని వచ్చింది. వాళ్ళని పెట్టి సినిమా తీరా, చెడ్డీ యువకుడు నైట్ యువతి అని. మళ్ళీ థ్యాంక్స్ అన్న డైరెక్టర్ అన్న నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. మా డిఓపికి థ్యాంక్స్ అన్న నన్ను మంచిగా చూపెట్టినందుకు. ఇంకోళ్ళని మర్చిపోతే సారీ, నాకు కొంచెం భయం వేసింది. అదే మిగిలిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పండి అయిపోతుంది. నేను అంజలి రోల్ చేశాను ఈ ఫిల్మ్లో. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆల్సో మీమ్ పేజెస్కి ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ నేను ఎవరికి తెలియదు అనుకున్నాను, బట్ మీమ్ పేజెస్ వల్ల చాలా ఎక్స్పోజర్ వచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రావణి. ఇక్కడ ఉందో లేదో తెలీదు. సో బేసిక్గా నాకు ఈ ఫిల్మ్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఐ మీన్ ఒక రోల్ ఉంది అని చెప్పి తనే చెప్పింది. సో నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను. దెన్ బిట్టు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మార్తాండ్కి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు అంటే నేను చాలా ఆడిషన్స్ వెళ్ళేదాన్ని ఇది వరకు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ చేసిన ఒక 2-3 డేస్కో లేకపోతే 1 వీక్కో లేకపోతే ఎప్పుడో చెప్పేవాళ్ళు రెస్పాన్స్. కొంతమంది అయితే చెప్పేవాళ్ళు కూడా కాదు. కానీ మార్తాండ్ నాకు ఆడిషన్ తీసుకున్న వెంటనే ఆర్ సెలెక్టెడ్ ఫర్ అంజలి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ యా, ఈటీవీ టీమ్కి థ్యాంక్ యూ, జయకృష్ణకి థ్యాంక్ యూ. హీ వాజ్ టోటలీ అన్ ఎంటర్టైనర్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. ఆఫ్ స్క్రీన్ కూడా మేము చాలా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ యా, శివాని నాకు సినిమాలో తను ఫ్రెండ్ రోల్లా చేశాను, కాకపోతే తను బయట కూడా చాలా పెద్ద ఫ్రెండ్ అయిపోయింది నాకు. మేము హ్యాంగ్ అవుట్, మేము చాలా ఫుడీ బడీస్ అయిపోయాం బేసిక్గా. అండ్ మౌలి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఆల్రెడీ. సో యా, థ్యాంక్స్ టు ది హోల్ టీమ్, థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ థ్యాంక్స్ టు మీడియా వన్స్ అగైన్. థ్యాంక్ యూ. పాపం ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదని ఏమీ చెప్పట్లేదు మౌలి గురించి అయితే. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. బేసిక్గా అంటే థ్యాంక్స్ మీట్లో థ్యాంక్ యూనే ఎక్కువ చెప్పాలి, కానీ ఫస్ట్ నేను మార్తాను ఫ్రెండ్స్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ మార్తాను నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. ఫస్ట్ టీజర్లో అరే అఖిల్ ఏం పంపినారు నువ్వు కాత్యానికి అంటే మౌలికి ఎన్ని మెసేజ్లు వచ్చింటో తెలియదు, కానీ నాకు ఇన్స్టాల్ ఏం పంపాడు, మౌలి ఏం పంపాడు ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే September 5th థియేటర్స్కి రావాలి. ఇది ఒకటే మేము చెప్పుకుంటూ వచ్చామన్నమాట. అండ్ ఈ బాండ్ అనేది బాగా పెరిగింది లిటిల్ హార్ట్స్ వల్ల. అండ్ కిషోర్ అనే క్యారెక్టర్కి కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఏం చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే అర్థం కావట్లేదు. జయకృష్ణ థ్యాంక్ యూ, సూపర్, నా ఫేవరెట్. అండ్ నిఖిల్ అండ్ శివాని థ్యాంక్ యూ. ఫుడ్ తీసుకొచ్చి మాకు పెడుతూ ఉండేది అనమాట షూట్లో. అండ్ మౌలి మామ కంగ్రాచులేషన్స్. సో అండ్ ఇంకేం చెప్పాలి తెలియట్లేదు. ఈటీవీ విన్కి థ్యాంక్ యూ. అండ్ ఆదిత్య హాసన్ గారికి థ్యాంక్ యూ. అండ్ బన్నీవాస్ గారికి అండ్ ఆల్సో వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ. ఇంత మంచి రిలీజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.